ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ లేదంటే పదా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకంటే దయచేస్తారు. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా. ఈరోజు జాతీయ స్థాయిలో మనం సాధించిన విజయాలు కూడా చెప్తాం. చాలా మంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు. భారతదేశం మొత్తం మీద కొంచెం పంజాబ్ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ అకాల దళాల ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చింది. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రెండు నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్. 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది ప్రజలకు, ఎంత నమ్మారు. ఇది వాళ్ళకి చేసి చూపించాం. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేశాం, మేము నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా కుమారు చాలా చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే 2 పార్లమెంట్లు పెట్టాం. కానీ దాదాపు మీరు చూస్తే 2 పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక 45 స్థానాలలో తన ప్రభావితం ఖచ్చితంగా డైరెక్ట్. అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డాం మీ అందరికీ తెలుసు. ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగింది. ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది, చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది. ఇలా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి ఇచ్చేసిన